तांडूर के रुकने से वो बीआरएस उम्मीदवार पायलट रोहित रेड्डी को जय भीम संगम ने हिमायत का ऐलान किया है। इस सिलसिले में आज तांडूर में एक इजलास मुनक्कद किया गया, जिसमें संगम के अरकान ने रुकने असेंबली वो बीआरएस उम्मीदवार पायलट रोहित रेड्डी की मुकम्मल तायद व हिमायत का इजहार किया। कम्युनिटी के अरकान ने कहा है कि हल्का असेंबली के तमाम अफराद पायलट रोहित रेड्डी को वोट देंगे और उन्हें भारी अक्सरियत से कामयाब बनाएंगे। इस मौके पर मुनक्किदा इजलास से खिताब करते हुए रुकने असेंबली पायलट रोहित रेड्डी ने जय भीम संगम को दरपेश मसाइल की यकसोई के लिए वो हमेशा दस्तयाब रहेंगे। उन्होंने आवाम से अपील की है कि वो कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाएं, ताकि इस हल्के को मजीद तरक्की दी जा सके। इस मौके पर मेंबरान अंजलिया, शिवा कुमार, साई प्रसाद, नरेश के अलावा दीगर ने शिरकत की। దశలవారీగా ఒకటిగా మీరు ఇచ్చిన డిమాండ్లన్నింటినీ కూడా నేను దశల వారీగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను। మరి ఇంతే కాదు, మీరు గమనించినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, గత పాలకులు ఎవరు చేయని విధంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తాండూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిపించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను। సో ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు అండగా ఉంటూ మీలో ఒకటిగా మరి మీ హక్కుల కోసం మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా నా సహకారం మీకు ఉండింది, ఉండబోతుంది అండ్ భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను। మరి ఈరోజు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మరి నాకు మద్దతు తెలుపుతానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున జై భీమ్ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం, నాకు మద్దతు తెలుపడం అనేది చాలా సంతోషకరమైన విషయం। మరి నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా మీరు ఈ మద్దతు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి నేను భవిష్యత్తులో కూడా నేను మర్చిపోను అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। అయితే ఇంకా మనకు 20 రోజుల సమయం ఉంది। మీకు అందరికీ తెలుసు, మీరందరూ కూడా తాండూరు బిడ్డలే, ఇక్కడ కొంతమంది జిల్లా నాయకులు కూడా ఉన్నారు। బట్ తాండూరు విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే గత 5 సంవత్సరాల ముందు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు 90% నాకు అందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను గెలిపించి నన్ను ఎమ్మెల్యేగా నన్ను చేసిన విషయం నాకు గుర్తుంది। అయితే ఈ 5 సంవత్సరాల్లో మనకు 3 సంవత్సరాలు కాలం వృధా అయినప్పటికీ కూడా కేవలం 2 సంవత్సరాల్లో